నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. పాము పగబడుతుందో లేదో, పగబట్టి కాటేస్తుందో లేదో కానీ ఆ మాజీ భర్త పగ మాత్రం ఏళ్లకు ఏళ్లు సెగలు కక్కుతూనే ఉంది. 20 ఏళ్లు గడిచినా ఆ పగల భగభగ చల్లారలేదు. ఏళ్లకు ఏళ్లు జైలు జీవితం గడిపినా కక్ష తగ్గలేదు. అలా కారాగారం నుంచి బయటపడ్డాడో లేదో పక్కా రెక్కి చేశాడు. జైల్లోనే వేసుకున్న స్కెచ్ ను డౌటే రాకుండా అప్లై చేశాడు. కానీ అతని ప్లాన్ రివర్స్ అయింది. ఒక ఘోరానికి అతను పన్నాగమేస్తే మరో దారుణం జరిగింది. ఒక్క క్లూతో తిరిగి జైలు పాలయ్యాడు. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ భర్త పగ ప్రతీకారాలపై ఇవాల్టి రియల్ స్టోరీ. పగ తెలుగులో రెండే అక్షరాలైనా దీని వయస్సు మాత్రం అది చల్లారే వరకు ఉంటుంది. ఆ పగ కోసం తన జీవితం ఏవైపోయినా పర్వాలేదనుకునేలా చేస్తుంది. అలాంటి రివెంజ్ స్టోరీనే ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అసలు ఆ పగేంటి, దానివల్ల జరిగిన పరిణామాలేంటి, సినిమాను తలపించేలా జరిగిన ఆ యథార్థ గాథ చివరికి ఎక్కడి వరకు వెళ్ళింది? ఎంతటి గాయాన్నైనా మాన్పించేది కాలం. రోజులు గడిచే కొద్దీ ఆవేశాలు తగ్గుతాయి, పట్టు విడుపులు పెరుగుతాయి. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లన్న చాదస్తపు ఆలోచనలు అటకెక్కుతాయి. గర్వం, అహంకారం, ద్వేషం అన్నీ పాలు నీళ్లు వేరైనట్టుగా వేరవుతాయి. కాని కొందరిలో అలా కాదు. నరనరన పగలు పెరిగిపోతూ ఉంటాయి. జైలు పాలైనా ఏమాత్రం అసూయలు తగ్గవు. మానవత్వం మచ్చుకైనా కానరాదు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక కొత్త జీవితం ప్రారంభిద్దామన్న ఆశావహ దృక్పథమే ఉండదు. అన్నింటికీ మించి కంటికి కన్ను, పంటికి పన్ను ప్రతీకార ఆలోచనలతో రగిలిపోయి మరోసారి దారుణాలకు తెగబడుతూ ఉంటారు. ప్రకాశం జిల్లాలో అదే జరిగింది. 20 ఏళ్ల క్రితం ఒకరిని దారుణంగా చంపారు. కొన్ని రోజుల క్రితం మరొకరిని చంపారు. ఎవరినో చంపబోయి అమాయకురాలి ప్రాణం తీశారు. పకడ్బందీ స్కెచ్ వేసి హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. తిరిగి వారి జీవితం జైలుకు షిఫ్ట్ అయింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొత్తపల్లి దగ్గర ఓ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఆ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను ఓ సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని ఆధారాలు సేకరించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదానికి 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యకు లింకులున్నాయని తేలింది. దీంతో షాక్ తిన్న పోలీసులు యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును ప్రారంభించారు. పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నారు. అసలు ఈ హత్యకు కారణం ఏంటి అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. నిందితులు పగ కోసం తమ జీవితాలను పణంగా పెట్టడమే కాకుండా మరికొన్ని జీవితాలను నిలువునా చీకటిమయం చేశారని విచారణలో తేలింది. ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యుత్ కార్యాలయం వీధికి చెందిన సుబ్బలక్ష్మమ్మ అనే మహిళకు అదే మండలం కె కొత్తపల్లికు చెందిన ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెద్ద వెంకటేశ్వర్లకు చిన్న వెంకటేశ్వర్లు, వెంకట్రమణ అనే 2 తమ్ముళ్లున్నారు. ఈ నేపథ్యంలో భార్య సుబ్బలక్ష్మమ్మ కె కొత్తపల్లికు చెందిన తిప్పనబోయిన వెంకటనారాయణ అనే వ్యక్తితో వివాహితర సంబంధం కొనసాగిస్తోందని భర్త పెద్ద వెంకటేశ్వర్లు అనుమానించాడు. బంధువులు, ఇరుగు పొరుగు బాగా నూరిపోయడంతో తన అనుమానాన్ని గట్టిగా నమ్మిన పెద్ద వెంకటేశ్వర్లు 2005లో వెంకటనారాయణను తన తమ్ముళ్లు మరికొందరి సాయంతో గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. అప్పట్లోనే పెద్ద సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులైన సుబ్బలక్ష్మమ్మ భర్త పెద్ద వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు చిన్న వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన మరో 2కి జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష 9 సంవత్సరాలు అనుభవించి 2019లో జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. 2005లో. సో ఈ ఎవరైతే ఇప్పుడు ఈ సుబ్బలక్ష్మణ్ దెబ్బలు తగిలిన ఉందో, సో ఆమెకి వేరే వాళ్ళతో ఎవరో చనువుగా ఉంది ఆ ఊర్లో అని చెప్పేసి సో ఒక అనుమానం పెట్టుకుని వాళ్ళ భర్త పెద్ద వెంకటేశ్వర్లు మరియు వాళ్ళ తమ్ముడైనటువంటి చిన్న వెంకటేశ్వర్లు కలిసి సో ఎవరితో అయితే ఈమె చనువుగా ఉందో అతన్ని హత్య చేయడం జరిగింది. ఇది చాలా పాతకాలంలో జరిగింది. ఆ హత్య కేసులో వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది. సో ఆ కారాగార శిక్ష పడిన తర్వాత వీళ్ళు అది పూర్తి చేసి, యావజ్జీవ కారాగార శిక్ష పూర్తి చేసి ఇంటికి వచ్చి వీళ్ళు మామూలుగానే ప్రశాంతంగానే బతుకుతున్నారు. తనను అనుమానించిన భర్త పెద్ద వెంకటేశ్వర్లు దారుణంగా ఓ వ్యక్తిని హత్య చేయడం, ఆ హత్య కేసులో భర్త జైలుకు వెళ్లడంతో భార్య సుబ్బలక్ష్మమ్మ ఆయనతో కలిసి ఉండలేమని డిసైడ్ అయింది. భర్తతో విడాకులు తీసుకుని తన 2 పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది.
తమ జీవనం కోసం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి చీరలు అమ్ముతూ తన బ్రతికేదో తాను బ్రతుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకొచ్చిన భర్త పెద్ద వెంకటేశ్వర్లు ఎదుటే ఆమె ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. తిరిగి పక్కవాళ్లు చెప్పిన చెప్పుడు మాటలు మళ్లీ విన్నాడు. మీరు జైలుకు వెళ్లి మీ జీవితాలు పాడు చేసుకున్నారు, ఆమె మాత్రం చేయాల్సిన పనులు చేస్తూ హాయిగా ఉందని నూరిపోశారు. ఆ మాటలను చెవికెక్కించుకున్న భర్త వెంకటేశ్వర్లు ఆమెపై తిరిగి పగ పెంచుకున్నాడు. మరోవైపు భర్తతో విడిపోయిన ఆమెకు భరణంగా భర్త నుంచి రావాల్సిన ఆస్తుల విషయంలో కూడా వివాదాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఆమె తీరులో ఏమాత్రం మార్పు రాలేదని, ఆస్తి విషయంలోనూ తరచూ గొడవలు సృష్టిస్తోందంటూ భర్త పెద్ద వెంకటేశ్వర్లతో పాటు మరదలు చిన్న వెంకటేశ్వర్లు, వెంకటరమణ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఎలాగైనా సుబ్బలక్ష్మమ్మ అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయిపోయారు. జైలులో చెప్పకూడు తిన్నా వారికి బుద్ధి రాలేదు. మరో హత్యకు తెగించారు. అన్నదమ్ములు కట్టకట్టుకుని మరీ ఆ మహిళను చంపేందుకు కుట్ర చేశారు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి అడుగు రెక్కీ చేశారు. వారనుకున్న ప్లాన్ కరెక్ట్ గానే అమలు చేసిన టార్గెట్ మిస్ అయింది. ఒక అమాయకురాలి ఊపిరాగింది. సుబ్బలక్ష్మమ్మను ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేయాలని ప్లాన్ చేశారు. పక్కా రెక్కి నిర్వహించారు. ఆమె రాకపోకలు గమనించారు. చీరలు అమ్ముకునేందుకు పక్క గ్రామాలకు వెళ్లి తిరిగి చీకటి పడిన తర్వాత వస్తుంది. అదే ఆమెకు స్పాట్ పెట్టడానికి సరైన సమయమని స్కెచ్ వేశారు. చీరలు తీసుకుని సుబ్బలక్ష్మమ్మ తన మేనకోడలు రాధతో కలిసి కొత్తపల్లి గ్రామానికి వెళ్లడం చూశారు నిందితులు. బండిపై ఆమెతో పాటు అభంశుభం తెలియని, అసలు తమ పగతో సంబంధమే లేని 17 ఏళ్ల అమ్మాయి ఉందన్న విచక్షణ కూడా మరిచి అదే సమయంలో ఆమెను హత్య చేయాలనుకున్నారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగొచ్చే సమయం కోసం ఎదురుచూసిన చిన్న వెంకటేశ్వర్లు, వెంకటరమణలు తమ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసేందుకు కోమటికుంట ముద్దసానమ్మ దేవాలయం దగ్గర కాపు కాశారు. వారిద్దరూ వస్తున్న ద్విచక్ర వాహనం ఆలయ సమీపానికి రాగానే టిప్పర్తో ఢీకొట్టించారు. ఈ ఘటనలో సుబ్బలక్ష్మమ్మ మేనకోడలు రాధ అక్కడికక్కడే మృతి చెందింది. జనవరి 9వ తారీఖు సాయంత్రం మార్కాపూర్ రూరల్ లిమిట్స్ లోని కొత్తపల్లికి సంబంధించిన ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ సుబ్బలక్ష్మమ్మ మరియు ఆమె వెనక ఇంకొక రాధ అనే మా మేనకోడలు స్కూటీ మీద ఈ చీరలు ఇంటింటికి అమ్ముకొని వస్తూ ఉంటే ఒక టిప్పర్ వెనక నుంచి గుద్దింది. సో ఆ ప్రమాదంలో, ఆ రోడ్డు ప్రమాదంలో వెనక ఉండే రాధ అనే 17 సంవత్సరాల అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. మిగతా వాళ్ళకి సీరియస్ ఇంజరీస్ అనేది సమాచారం రావడం జరిగింది. సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలై రోడ్డుపై పడి ఉంది. ఆమె ప్రాణాలతోనే ఉందని గమనించిన మరదలు ఆమెను కర్రతో కొట్టేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న ప్రయాణికుల అలికిడిని గమనించి వారు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సుబ్బలక్ష్మమ్మను 108లో హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ముందు సాధారణ ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మార్కాపురం పోలీసుల విచారణలో భాగంగా అసలేం జరిగిందనే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశం కూడా సాధారణ ప్రమాదంలాగా లేకపోవడంతో పోలీసులు అనుమానించారు. ప్రమాదం సహజంగా జరిగితే రోడ్డుపై ఏర్పడే గుర్తులకు, ఈ ప్రమాదంలో గుర్తులకు తేడాలను పోలీసులు పసిగట్టారు. వెంటనే ప్రమాదంలో గాయపడ్డ సుబ్బలక్ష్మమ్మను విచారించారు. పోలీసుల విచారణలో ఆమె తనకున్న అనుమానాలను కూడా వారికి చెప్పింది. స్పాట్కి వెళ్ళినప్పుడు ఆ స్పాట్లో ఆ టిప్పరు గుద్దిన విధానము ప్లస్ స్కిడ్ మార్క్స్ కంప్లీట్గా రోల్ ఓవర్ అయ్యి దాదాపు ఒక 30-40 ఫీట్, సో వితౌట్ అప్లికేషన్ ఆఫ్ బ్రేక్ లేకుండానే జరిగిన తీరు ఇది ఒక డెలిబరేషన్ లాగా కనపడింది తప్ప ఇది ఒక యాక్సిడెంట్ అన్నప్పుడు ఒక బ్రేక్ అప్లికేషన్ కానీ ఒక ఇది ఉంటుంది వాహనం నడిపేవాడు, అనుమానం రావడం జరిగింది. అది వెంటనే సో ఆ కోణంలో కూడా మేము హాస్పిటల్లో ఉండే సుబ్బలక్ష్మిని విచారించినప్పుడు ఆ టిప్పరు నేను ఊరికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురు రావటం కూడా జరిగింది సార్. తర్వాత నేను వచ్చేటప్పుడు అదే టిప్పరు నా వెనక నుంచి చూడడం జరిగింది అని ఆమె కూడా కొంత అనుమానంగా చెప్పడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంచెం దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రమాదానికి కారణమైన టిప్పర్ తాము కొత్తపల్లి వెళ్లే సమయంలో కూడా తమను అనుసరించిందని పోలీసులకు వెల్లడించింది. దీంతో ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు ఆ సమీప ప్రాంతాల్లో టిప్పర్ కదలికలపై విచారణ చేశారు. సుబ్బలక్ష్మమ్మ అనుమానాలు నిజమేనని వాళ్లు కూడా ఓ నిర్ధారణకొచ్చారు. వెంటనే ప్రమాద ఘటనగా నమోదు చేసి కేసును హత్యా ప్రయత్నం కేసుగా మార్చి విచారణ చేసిన పోలీసులు చిన్న వెంకటేశ్వర్లు, వెంకటరమణలు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పెద్ద వెంకటేశ్వర్లు సోదరులు ఇద్దరూ అసలు నిజాలను అంగీకరించారు. తామే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
ఆమెను చంపేందుకు తాము ఆ టిప్పర్ను తీసుకొచ్చి ఆమెను తొక్కించి చంపాలని ప్లాన్ చేశామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్న ఆమె తీరులో మార్పు రాకపోవడంతో తమ కుటుంబ పరువు పోతుందనే ఆమెను హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. క్లోజ్గా ఉందని గమనించి ఇది పరువు తీస్తుంది కాబట్టి మనిషికి భూమి మీద ఉండటానికి లేదు అని ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుని చంపాలని డెసిషన్ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత అది ఇప్పుడు మళ్ళా చిన్న తమ్ముడు వెంకటరమణ అని ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా కలిసి దీన్ని ఒక పథకంగా పెట్టుకుని ఇప్పుడు ఏదైతే చిన్న వెంకటరమణ అని ఉన్నాడు చిన్న తమ్ముడు, అతనితో ఒక టిప్పర్ ఉంది. ఆ టిప్పర్ని పెట్టుకుని వీళ్ళు ఈసారి ఊరికి వచ్చినప్పుడు ఈ మనిషిని చంపాలనేసి ఒక డెసిషన్ తీసుకోవటం జరిగింది. సో డెలిబరేట్గా గుద్దటం జరిగింది. వీళ్ళకి కోపం సుబ్బలక్ష్మి మీద ఉంటే వెనక ఇంకొక వాళ్ళకి వీళ్ళ ప్రాబ్లంకి సంబంధం లేని ఒక అమ్మాయి కూడా ఉందని కూడా కొంచెం కూడా కరుణ కూడా లేకుండా సో గుద్దించడం జరిగింది. దురదృష్టవశాత్తు వీళ్ళు ఎవరైతే చంపాలనుకున్నారో ఆమె బతికిపోయింది. ఈ ఇష్యూకి ఏమాత్రం సంబంధం లేని 17 సంవత్సరాల చిన్నపిల్ల రాధా అనే అమ్మాయి ఆ మేనకోడలు చనిపోవటం జరిగింది. పగకు తన భార్య పిల్లలను దూరం చేసుకున్నాడు భర్త వెంకటేశ్వర్లు. తన ఇద్దరు తమ్ముళ్లను జైలు పాలు చేశాడు. వీరి గొడవతో అసలేమాత్రం సంబంధం లేని మరో యువతిని అకారణంగా హత్య చేశారు. సినిమా స్టోరీని తలపించేలా జరిగిన ఈ యథార్థ గాథతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరి జీవితం వారిదే అనుకున్నారు. ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. జైలు పాలయ్యారు. అయినా పగలు ప్రతీకారాలు వదలలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణ ఘటనలకు లెక్కేలేదు. వివాహితర సంబంధాలు, అనుమానాలు, పగలు, ప్రతీకారాలతో హత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇల్లీగల్ అఫైర్ కు అడ్డుగా ఉన్నారని పిల్లలను చంపిన తల్లిదండ్రులను మనం చూశాం. ఇప్పుడు వివాహితర సంబంధానికి అడ్డుగా ఉందని తల్లిని చంపింది ఓ కూతురు. ఈమె పేరు బత్తుల జీవమణి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఖిల్లా రోడ్లో నివాసం. జీవమణికి గతంలోనే పెళ్లైంది. ఈమె వ్యవహారం నచ్చక భర్త వదిలిపోయాడు. తానే భర్తను వదిలేసినట్టు చెప్పుకుంటుంది. వివాహ బంధాన్ని తెంచుకున్న జీవమణి కొండపల్లి ఖిల్లా రోడ్లోని తల్లి చెంచమ్మ అలియాస్ ఎస్తర్తో ఉండేది. చెంచమ్మది మైలవరం మండలం కొత్తగూడెం గ్రామం. చెంచమ్మ భర్త కుంచాల యహాన్ ఏడాది క్రితం చనిపోయాడు. దాంతో రెండో కూతురైన జీవమణితో కలిసి ఖిల్లా రోడ్లో నివాసముంది. చెంచమ్మ పెద్ద కుమార్తెకు పెళ్లై భర్త దగ్గరుంటోంది. కొండపల్లి గుంట క్వారీ ప్రాంతంలో ఓ చర్చి నిర్మాణాన్ని చేపట్టింది చెంచమ్మ. చర్చి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన చెంచమ్మ తిరిగి రాలేదు. సాయంత్రం కొండపల్లి ఖిల్లా రోడ్లో ఉన్న ఎన్టీఆర్ ఫ్లాట్స్లో చెంచమ్మ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది. చెంచమ్మ తల వెనుక భాగంలో బలమైన గాయాలుండటంతో హత్యగా అనుమానించారు పోలీసులు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో దర్యాప్తు సాగించారు. అనేక కోణాల్లో విచారించగా మృతురాలు చెంచమ్మ కుమార్తె జీవమణిపై అనుమానాలు కలిగాయి. ఆమెను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో ప్రశ్నించారు. చివరకు జీవమణినే హంతకురాలిగా తేల్చారు పోలీసులు. ఆమెకు నాగురువలే అనే యువకుడు సహకరించాడు. చెంచమ్మ చిన్న కుమార్తె బత్తుల జీవమణి భర్తతో వివాహ బంధాన్ని తెంచుకుని తల్లి దగ్గరకొచ్చేసింది. ఇక్కడ ఆమెకు మైలవరానికి చెందిన షేక్ నాగురువలితో పరిచయం ఏర్పడింది. అతడు అవివాహితుడు. దాంతో జీవమణి నాగురువలి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి కూతుర్ని మందలించింది చెంచమ్మ. అతన్ని వదిలేసి బుద్ధిగా బతకాలంటూ సూచించింది. అయితే తల్లి చెప్పిన మంచి మాటలు జీవమణి చెవికెక్కలేదు. పైగా తన సంబంధానికి తల్లి అడ్డుపడుతోందని భావించి ఆమెపై కక్ష పెంచుకుంది. నాగురువలికి తనకు మధ్య అడ్డుగా ఉన్న తల్లి చెంచమ్మను చంపాలని డిసైడ్ అయింది జీవమణి. రాత్రి చర్చి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న చెంచమ్మ వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడ్డారు జీవమణి, నాగురువలి. ఆవేశంలో రోకిలి బండతో తలపై బలంగా కొట్టారు. ఆమె కింద పడిపోగా పక్కనే ఉన్న సిమెంట్ రాయితో తల వెనుక భాగంలో విచక్షణరహితంగా కొట్టారు. దాంతో చెంచమ్మ ప్రాణం పోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని తీసుకువెళ్లి ఎన్టీఆర్ ప్లాట్స్ ప్రాంతంలో పడేసి పరారయ్యారు. నాగురువలి, జీవమణి కొండపల్లి ఐడీఏ వద్ద ఉంటున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ఆ అమ్మాయిని ఉంచుకున్న షేక్ నాగురువలిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం షేక్ నాగురువలితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల ఈ చనిపోయిన ఆవిడ ప్రతిరోజు మందలించడం జరిగింది. వెళ్ళి నువ్వు పరువు తీస్తున్నావు అని చెప్పి గట్టిగా గొడవపడింది. దాని మీద ఈవిడిని ఎలాగైనా సరే చంపాలనే ఉద్దేశంతో సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని బలవంతంగా రాయి మీద పడటం జరిగింది. అలాగే రోకల పెట్టుతో కూడా
కొట్టి అమ్మాయిని మర్డర్ చేసి ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిలా రోడ్ ఘటనలో ప్రధాన నిందితులు ఇంట్లో వారే. ప్రకాశం జిల్లాలో ఒకప్పటి తన భార్య సుబ్బలక్ష్మమ్మను చంపేందుకు ఈయనపాటి పెద్ద వెంకటేశ్వర్లు అండ్ బ్యాచ్ పక్కా ప్లాన్ వేసింది. టిప్పర్తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రణాళిక రచించారు. టార్గెట్ మిస్ అయి ఒక అమాయకురాలు బలైంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో తన ఎఫ్ఐఆర్కు అడ్డొస్తోందని సొంత కూతురే తల్లిని చంపింది. అనుమానాలు, పగలు, ప్రతీకారాలు, వివాహితర సంబంధాలు సమాజంలో కొందరిని రాక్షసులా మార్చేస్తున్నాయి అనడానికి ఈ ఘటనలు మరో ఉదాహరణ. ఒకరికి జైలుకు పోయినా బుద్ధి రాలేదు, మరొకరికి జైలుకు పోతామన్న భయం లేదు. అందుకే అత్యంత కఠినమైన శిక్ష విధిస్తే గాని ఇలాంటి దారుణాలకు తెగబడ్డానికి భయపడతారని జనం అంటున్నారు.